30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు ఏబీసీ వర్గీకరణ కోసం ఆయన ఉద్యమం చేస్తున్నాడు. మరి 30 సంవత్సరాల్లో ఏ నాయకుడు చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ ఉన్న సీఎం అని చెప్పి ఇది చేయడంతో ఆయన కొంత నిన్న ముఖ్యమంత్రిని మీడియా ముఖంగా పొగిడిండు. రాజకీయాలకు అతీతంగా ఉపకులాలకు మేలు, 3 గ్రూపుల స్థానంలో 4 చేయాలి, మాదిగల 9% రిజర్వేషన్ 11కు పెంచాలి, కొన్ని లోపాలను సరిచేయాలన్న మందకృష్ణ సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్తో సమావేశాలు, న్యాయ చిక్కులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం మందకృష్ణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. మేము కూడా నిన్న ఒక చిన్న విషయం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. ఆ టైంలో మందకృష్ణ మాదిగ అన్న గారు కూడా అక్కడే ఉన్నాడు. చాలాసేపు దాదాపు ఒక గంట సేపు ముఖ్యమంత్రితోని మంత్రులతో భేటీ అయ్యిండు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మందకృష్ణ అన్నకు మమ్మల్ని పరిచయం కూడా చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశంసించారు. ఒక కమిట్మెంట్తో వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఒక సోదరుడిగా అండగా ఉంటానన్నారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగ కులంతో పాటు ఉపకులాలకు మేలు చేయాలని మంచి లక్ష్యంతో చొరవ తీసుకున్నారని అభినందించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే అసెంబ్లీలో ప్రకటన చేసి దానికి కొనసాగింపుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ నియామకం, ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం, ఇవన్నీ అభినందించదగిన అంశాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్తో మంగళవారం సమావేశమైన మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణలోని కొన్ని లోపాలను సరిదిద్దాల్సిన అవసరం గురించి వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కొంతకాలం అమలైన విధానంలో 4 గ్రూపులుగా ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు 3 గ్రూపులకు కుదించేలా జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సిఫార్సు చేసిందని, దీన్ని ఏబిసిడిగా వర్గీకరిస్తే మంచిదని సూచించారు. ఇది ఏదైతే మందకృష్ణ మాదిగ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొన్ని రోజులు ఏబిసిడి అని 4 గ్రూపుల కింద విభజించిండ్రి. మరి ఈసారి అయితే షమీం అఖ్తర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు 3 గ్రూపులనే విభజించారు. కానీ 4 గ్రూపులుగా విభజించాలి, 9 నుంచి 11% అంటే ఇంకా 2% పెంచాలని చెప్పి కూడా ముఖ్యమంత్రితోని మందకృష్ణ మాదిగ గారు చూపించినట్టు తెలుస్తుంది. వామ్మో దెయ్యం, గ్రామాల్లో భయమంట, ఉమ్మడి వరంగల్లో వరుస ఘటనలు, భూపాలపల్లి జిల్లా తాడిచెర్లలో క్షుద్ర పూజల కలకలం, ములుగులో మృత్యుల ఇంటికి వెళ్లేందుకు జంకుతున్న జనమంట, జంగాలపల్లిలో దయ్యం, భయంతో ఊరు కాలి,